ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీమతి లక్ష్మీ బాలారెడ్డి గారు, సనత్ నగర్ కార్పొరేటర్ గారు మరియు శ్రీ బాలారెడ్డి గారు, సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరి ఇరువురు చేతుల మీదుగా చిన్నారులకు ఒక 2 గ్రూప్స్ కి మెమోంటోస్ బహుకరణ. గ్రూప్ నెంబర్ 1, 2 వాలంటీర్స్ గ్రూప్ నెంబర్ 1 and 2 పంపించండి. మోతీనగర్ బ్రాంచ్. ఒక్కొక్కరిగా మోతీనగర్ బ్రాంచ్ గ్రూప్ నెంబర్ 1 and 2.
మేడం గారిని సంస్థని ఉద్దేశించి, గురువు గారిని ఉద్దేశించి, పిల్లల్ని ఉద్దేశించి ఒక 2 చక్కటి మాటలు చెప్పవలసిందిగా గురుగారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గీతిక కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారికి 27వ వార్షికోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ ఎవరైతే డాన్స్ చేశారో ఆ పిల్లల పేరెంట్స్కి వారిని అభినందించడం మన ధర్మం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ రోజుల్లో వెస్ట్రన్ డాన్స్కి, వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. మన దేశం యొక్క సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, మన ఆచారాలేంటి, మన పద్ధతులేంటి, ఇవన్నీ కూడా మర్చిపోయి వేరే దేశాల కల్చర్కి మనం అలవాటు పడుతున్న ఈ రోజుల్లో ఈ పిల్లలని తల్లిదండ్రులు ప్రోత్సహించడం, ఈ డాన్స్ నేర్పించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మనం ఉన్న ఊరిని మనం ఎంతగా గౌరవిస్తామో, మన దేశంలో ఉన్న కళలన్నిటినీ కూడా మనం అదే విధంగా ప్రోత్సహించే విధంగా మనం చేయడం అన్నది మన సాంప్రదాయాల్లో ఒకటిగా మనం గుర్తించిన రోజే మన భారతదేశ పేరును కూడా మనం నిలబెట్టుకునే వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మనకు మనుషుల్లో మనకున్నటువంటి ఇప్పుడున్న ఈ రోజుల్లో ఎక్కడ చూడండి బీపీ, నాకు బీపీ ఉంది అంటారు. బీపీ ఒకటే కాదు, బీపీతో పాటు కంపల్సరీ షుగర్ కూడా ఉంటుంది. అలాగే మన ఈ కళల్లోకి వచ్చేసరికి సంగీతానికి, సాహిత్యానికి, అలాగే నాట్యానికి కూడా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి మనిషిలోనూ 2 కోణాలు ఉన్నట్టు అది ఇప్పుడు మనం ఒక పాట వింటున్నాము అని అంటే మనకు తెలియకుండానే మనం దానికి లయబద్ధంగా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాం. అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలాంటి కళల్ని, అలాంటి పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ అభిరుచుల్ని గమనించి వాళ్ళల్లో ఉండేటువంటి టాలెంట్ని బయటికి తీసి గుర్తించి వాళ్ళు ఏ దిశగా వెళ్తున్నారో అన్నదాన్ని మనం గుర్తించి పేరెంట్స్ ఆ విధంగా సపోర్ట్ చేయడం అంటే మనం మన కల్చర్ని కొంచెం కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తేవాలి. అలాగే ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంత చిన్న పిల్లలు కూడా ఇప్పుడు 5 నుంచి 6, 7, 8 సంవత్సరాల గ్రూప్లో కూడా ఒకరిని చూసి ఒకరు ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా అసలు వాళ్లకు డాన్స్ నేర్పించిన వాళ్ళ గురువు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత చిన్న పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం. మన ఇంట్లో మనం ఒకరిద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే కష్టం. అలాంటిది దీంట్లో ఈ నాట్యం నేర్పించడంలో వారు చేస్తున్న కృషికి నిజంగా వాళ్ళను ఏ విధంగా సత్కరించినా కూడా తక్కువే. అది ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మన భారతదేశ కల్చర్ని ఇంకా ఇంకా కూడా మీరు పెంచి పోషించాలని, ఇలాంటి కళలన్నింటినీ పోషిస్తున్న వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్టేజ్ మీద అయినా కూడా మన కల్చర్ని మర్చిపోవద్దనే మాటని మాత్రం నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడున్న మీరు చూస్తూ ఉన్నారు వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని దయచేసి పేరెంట్స్ ఇప్పుడే కాదు వాళ్లకు జీవితాంతం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా కూడా చూస్తే ఇవాళ రోజున నేను మామూలుగా వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చూసినా కొద్దీ ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. నేను 2 గంటలు కూర్చున్నాను ఇప్పుడు ఇక్కడ. ఇప్పటికీ కూడా ఇంకా వెళ్ళాలని లేదు, అయినప్పటికీ ఇంకా వేరే ఒక ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము వెళ్దామని అనుకున్నాము. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కూడా రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము దయచేసి మీరు ఏమనుకోవద్దు, మాకు సెలవు ఇస్తే మేము బయలుదేరుతాము. అలాగే ఇక్కడ డాన్స్ చేసిన పిల్లలందరికీ కూడా ఆ నటరాజస్వామి, ఆ సరస్వతి సంపూర్ణ కటాక్షం వాళ్లకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మేము కూడా వారందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలమ్మా. వచ్చి పిల్లల్ని ఆస్వాదించారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.